నిన్నటిదాకా టైం మీది, ఈ రోజు నుంచి టైం మాది. ఆహా ఒక్కసారి ఆ టిఫిన్ ప్లేట్లు ఇక్కడ పెడతారా? ఎందుకో? మీరు పెట్టండి, చెప్తాను. ఓకే, పెట్టవే. పెట్టాం. ఇప్పుడు చెప్పండి. ఎందుకు కొట్టారు? శిరీష, ఎస్ఐకి ఫోన్ చేయండి. చెయ్యండి 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 చెయ్యండి. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, మా అత్తయ్య మధుమతిని చంపేసింది. కాకపోతే ఆ శవం మీద మా వేలిముద్రలు కూడా ఉన్నాయి. మా అత్తయ్యతో పాటు కలిపి మమ్మల్ని కూడా లోపల వెయ్యండి అని చెప్పండి. మా వేలి ముద్రలేమిటి? మీరిలాంటి వెధవ తెలివితేటలు చూపిస్తారనే నిన్న శవాన్ని తీసేటప్పుడు కావాలనే మీ ఇద్దరి చేత శవాన్ని పట్టుకునేలా చేశాను. కాబట్టి నేనొక్కదాన్నే జైలుకు వెళ్ళను, మిమ్మల్ని ఇద్దరిని తోడుగా తీసుకువెళ్తాను. ఇప్పుడు అర్థమైందా మీ అత్తయ్య గారి టాలెంట్? ఏరు వీళ్ళు. అత్తయ్య గారు, సారీ అత్తయ్య గారు, మీ సంగతి తెలుసు కూడా. తోక జాడించాం, ఇంకెప్పుడు ఇలా చెయ్యం. చేస్తే తోక అలా కట్ చేస్తాను. వెళ్ళి ఆ ఇడ్లీలు ఫ్రిడ్జ్ లో పెట్టి ఈ పూటకి మంచి నీళ్ళతో సరిపెట్టుకోండి. అలావిడే అలావిడే. అలాగే అత్తయ్య గారు, మీ మాటే మాకు వేద వాక్కు. పదవి శిరీష, వెళ్దాం. హలో 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 అత్తయ్య గారు, ఎక్కడికి? ఈ ఇడ్లీలు తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టమన్నారా? పెడతా అత్తయ్య గారు. అలాగే తీసుకుని శిరీష. ఓ సోస్, ఏంటి రాత్రి మీరు చేసిన పని? కొంపదీసి గొయ్యి తవ్వటం చూసేసిందా? మేమేం చేసాం? మీ ముగ్గురు కలిసి చేసినారు, గుర్తులేదా? ఏం చేశారో చెప్పకుండా చేశారు చేశారు అంటే మాకేం అర్థమవుతుంది? నన్ను చెప్తాను కదేటి, రాత్రి ముగ్గురు ఆడోళ్ళు ఓ పెద్ద గొయ్యితో వేసినారు. ఆ ముగ్గురులో నేను లేను, వీళ్ళున్నారేమో నాకు తెలీదు. ఇదిగో ఆ గొయ్యి తవ్వే వాళ్ళని నువ్వు చూసావా? చూడ్డం కాదు, ఫోన్లో ఫోటోలు కూడా తీసినాను. ఏంటి, ఫోటోలు కూడా తీసావా? అవును, చూపించమంటావేటి? చూపించు చూపించు. ఏంటమ్మా అవి? వాళ్ళ కాళ్ళు. ఓ, ఇది వాళ్ళ తవ్వడం. అమ్మయ్యా, ఫేస్ పడలేదు. ఏంటి ఫోటోలు? చేతులు, కాళ్ళు, తలకాయలు తప్ప ఏమీ లేదు. నానే చేస్తాను, పైనుంచి తీసినాను కదా. పైనుంచా? అవును, అప్పుడు నాను డాబా మీదకెళ్ళి నడుస్తున్నానా, అప్పుడు పెద్ద శబ్దం వస్తే ఫోటో తీసినాను. కిందికి దిగేటప్పటికి ముగ్గురు పారిపోనారు. అసలు ఎందుకు తవ్వినారు? మాకేం తెలుసు, రేపు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అడగొచ్చు. అలాగే 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 అలాగే. అయ్యో, ఓసే దీన్నో కంట కనిపెట్టుంచండి. మన అదృష్టం బాగుండి మొహాలు పడలేదు, లేకుంటే అడ్డంగా దొరికిపోయేవాళ్ళం. అవునత్తయ్య గారు, ఈ రోజు నుంచి జాగ్రత్తగా గమనిస్తాను, చూస్తూనే ఉంటాను. ఇలాంటి
తీసి లోపల పెట్టేసేయాలి. వెళ్ళమ్మా, వెళ్ళ. పదవే ఆ. అలాగే అమ్మా